ఎండాకాలం ప్రారంభం కావడంతో బాణుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. మండుతున్న ఎండతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తీవ్రమైన ఉక్కపోత, వడగాల్పులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఎండాకాలంలో ప్రధానంగా వడదెబ్బకు గురైతే ప్రాణాలు కోల్పోతారు అంటున్నారు. కొన్నిసార్లు ఇంట్లో ఉన్న వడదెబ్బకు గురయ్యే ఛాన్స్ ఉందని నిపుణులు చెప్తున్నారు. ఈ జాగ్రత్తలు తీసుకుంటే వడదెబ్బ ముప్పు నుంచి తప్పించుకోవచ్చని అంటున్నారు. ఉదయం 7 దాటిందంటే చాలు బయటకు వెళ్లాలంటే ప్రజలు జంకుతున్నారు. మధ్యాహ్న సమయాల్లో రహదారులన్నీ నిర్మానుషంగా మారుతున్నాయి. ఏప్రిల్ మొదటి 2-3 రోజుల్లోనే 43 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు ముందు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ జాగ్రత్తలు తీసుకోండి, వడదెబ్బ నుండి ఉపశమనం లభిస్తుంది. ఇంట్లో ఉన్నప్పుడు ఏసీ లేదా ఫ్యాన్లు అలాగే కూలర్ల కింద ఉండాలి. ఇంట్లోకి వేడి గాలులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వడగాల్పులు ఇంట్లోకి చేరకుండా కర్టెన్లను ఉపయోగించాలి. వదులుగా ఉండే కాటన్ దుస్తులను మాత్రమే ధరించాలి. ఇవి చెమటను పీల్చి శరీరం చల్లబడేటట్లు చేస్తాయి. ఉదయం 10 తర్వాత మధ్యాహ్నం 3 లోపు ఎండలో తిరగకపోవడమే మంచిది. ఒకవేళ అత్యవసర పనిపై బయటకు వెళితే గొడుగులు తప్పనిసరిగా ఉపయోగించాలి. ఇంట్లో ఉన్న తరచు నీరు తాగాలి. ఉప్పు కలిపిన నిమ్మరసం లేదా మజ్జిగ, కొబ్బరి నీళ్లు తీసుకుంటే ఎలక్ట్రోలైట్స్ పుష్కలంగా లభించి వడదెబ్బ బారిన పడకుండా కాపాడతాయి. ప్రతి ఒక్కరూ రోజుకు కనీసం 4 లీటర్ల నీళ్లు తాగాలి. ఎండలో పని చేసేవారు మరో లీటర్ అదనంగా తీసుకోవాలి. వేసవిలో కలుషిత నీళ్ల ముప్పు అధికం. ఎక్కడ పడితే అక్కడ నీళ్లు తాగడం సరికాదు. బయటకు వెళ్ళినప్పుడు ఇంటి నుంచి నీళ్ల బాటిల్ తీసుకెళ్లడం ఉత్తమమైన పని. తాజాగా వండిన ఆహారం తీసుకోవడంతో పాటు బయట తినడం మానుకోవాలి. మధుమేహం, అధిక రక్తపోటు ఉన్న రోగులు మరింత అప్రమత్తంగా ఉండాలి. ఇప్పటికే డీహైడ్రేషన్ వల్ల బీపీ తగ్గి ఉంటుంది. ఈ సమయంలో బీపీ మందులు వేసుకుంటే మరింత ప్రమాదకరంగా మారుతుంది. బీపీ రోగులు డీహైడ్రేషన్ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎండాకాలంలో మద్యం శరీరానికి మరింత ముప్పు చేస్తుంది, డీహైడ్రేషన్ కు గురి చేస్తుంది. కాబట్టి మద్యపానానికి దూరంగా ఉంటే మేలు. వేడి చేసి చల్లార్చిన నీటిలో ORS కలుపుకొని తాగడం వల్ల డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంచుతుంది. ఇలాంటి మరిన్ని టిప్స్ కోసం మన ఈహా హెల్త్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్, కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.